ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం పోలీస్ కేసుపై రాహుల్ గాంధీ స్పందించారు. పబ్లిషింగ్ సంస్థ పెంగ్విన్ అయినా అబద్ధాలు చెప్పాలి లేదా ఆర్మీ మాజీ చీఫ్ నరవణే అయినా అబద్ధాలు చెప్పాలన్నారు. అయితే నరవణే అబద్ధాలు చెప్తారని తాను అనుకోవడం లేదని తెలిపారు. తన పుస్తకం కొనాలంటూ ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ఎక్స్ వేదిక ద్వారా విజ్ఞప్తి చేశారని చెప్పారు. That says, hello friends, my book is available now. Just follow the link. Happy reading. Jai Hind. This is a tweet that Mr. Naravane has made. You can look into the tweet. So the point I'm making is, either Mr. Naravane is lying, and I believe the army chief. Okay, I don't think he will lie, or Penguin is lying. Somebody needs to. Both cannot be telling the truth. Penguin is saying something. They're saying the book is not being published. Right? The book is available on Amazon. General Naravane has tweeted, as I just read to you, Manoj Naravane ji. It's a tweet that says, hello friends, my book is available now. Just follow the link. Happy reading. Jai Hind. This is a tweet that Mr. Naravane has made. You can look into the tweet. So the point I'm making is, either Mr. Naravane is lying, and I believe the army chief. Okay, I don't think he will lie, or Penguin is lying. రైట్, రాహుల్ గాంధీ రెస్పాన్స్ కి సంబంధించి నరవణే పుస్తకం మీద వివాదానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్, ఆర్మీ మాజీ చీఫ్ నరవానే రాసిన పుస్తకంపై ఇంకా వివాద ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం మొత్తం కూడా లోక్సభ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దీనికి సంబంధించి పబ్లిషింగ్ సంస్థ పెంగ్విన్ నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. నరవానే ఆర్మీ మాజీ చీఫ్ నరవానే రాసిన పుస్తకం పోస్ట్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ఇంతవరకు పబ్లిష్ కాలేదు. మేము ఎప్పుడు కూడా దాన్ని పబ్లిష్ చేయలేదన్న అంశాన్ని ప్రకటిస్తూ మా తరఫున కానీ లేకపోతే ఇతరత్ర ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి పుస్తకం ప్రచురణ కాలేదన్న అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దానిపై ఈ రోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరణ ఇస్తూ ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై అందరూ అడుగుతున్నారు కదా అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా పెంగ్విన్ అంటే పబ్లిషింగ్ సంస్థ పెంగ్విన్ అయినా అబద్ధాలు ఆడుతుండాలి, లేకపోతే ఆర్మీ మాజీ చీఫ్ నరవానే కూడా అబద్ధాలు ఆడుతుండాలి. ఈ రెండిట్ల అంశాల్లో ప్రధానంగా ఆర్మీ మాజీ చీఫ్ నరవానే ఆ రకంగా అబద్ధాలు ఆడతారని నేను అనుకోవట్లేదు అన్న అంశాన్ని కొంతమేరకు చెప్పడం జరిగింది. అయితే పరోక్షంగా పెంగ్వినే అబద్ధాలు ఆడుతున్న అంశాన్ని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. పుస్తక ప్రచురణ జరిగింది, ఇది అందుబాటులో ఉంది. ఆన్లైన్ లో నా పుస్తకాన్ని కొనాలని చెప్పి ఆర్మీ మాజీ చీఫ్ నరవానే కూడా ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్ వేదిక ద్వారా. కాబట్టి వీటన్నిటిని పరిగణలో తీసుకున్నట్టయితే వాస్తవాలు ఏంటో మీరే తెలుసుకోవాలన్న అంశాన్ని గ్రహించాలన్న అంశాన్ని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. దాంతో పాటు పార్లమెంటు ప్రాంగణంలో మకర ద్వారం వద్ద సస్పెండ్ అయినటువంటి ఎంపీలు నరేందర్ సరెండర్డ్ అంటూ ఒక బ్యానర్ ని ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి ఎంపీలను పిలుస్తూ మీ బ్యానర్ చూపించండి అని చెప్పి, అసలు కారణం ఇది సభా సమావేశాలు సరిగ్గా జరగకపోవటానికి అమెరికాతో వాణిజ్య ఒప్పందాల్లో అనేక అంశాల్లో వాళ్ళు చేసినటువంటి షరతులకు లోబడి ఈ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దీన్ని సభలో ప్రశ్నిస్తారని చెప్పి భయంతోనే ప్రభుత్వం ఈ రకంగా సభా సమావేశాలు జరగకుండా వాయిదా వేస్తుంది. ఏదో రకంగా సభా సమావేశాల నుంచి తప్పించుకోవాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన అన్న అంశాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 12 గంటల వరకు లోక్సభ వాయిదా పడింది. ఇంకా ఈ పుస్తకం నరవానే రాసిన పుస్తకంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రకంపనలు ఈ తొలి బడ్జెట్ సమావేశాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సభా సమావేశాలు జరిగేందుకు ప్రతిపక్షాలు మాత్రం అంగీకరించట్లేదు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.